అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు వచ్చేటటువంటి ఉత్థాన ఏకాదశి లేకపోతే క్షీరాబ్ది ఏకాదశి. ఈ క్షీరాబ్ది ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ కూడా విష్ణు ప్రీతికరాలు. అందులోనూ శనివారం నాడు వస్తుంది కాబట్టి చాలా మహాద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ రోజు ఇంట్లో చక్కగా ఆవునేతి దీపారాధన చేసుకుని, లేకపోతే పిండి దీపారాధన చాలా శ్రేష్టం. పిండి దీపారాధన చేసుకుని ఆ పూజ అంతా కూడా అయిపోయాక చివర్లో మంగళహారతి ఇస్తారు కదా. మంగళహారతి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకాన్ని ఇంటిల్లిపాది చెప్పుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఇంట్లో ఈ దీపారాధన విధి విధానాలు కనుక కుదరకపోతే, అవకాశం లేకపోతే దేవాలయానికి వెళ్ళి విష్ణాలయానికి అక్కడ మంగళహారతి ఇచ్చే సమయంలో ఈ శ్లోకాన్ని కనీసం 3 సార్లు కనుక చెప్పుకున్నట్లయితే అపమృత్యు దోషాలన్నీ పోతాయి, అకాల మరణాలు ఉండవు, ప్రమాదాల నుంచి రక్షింపబడతారు, ప్రమాదాలు జరగవు. ఆ శ్లోకం ఏంటంటే ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్ర జగత్పతే త్వయి సుప్తే జగత్ సుప్తం ఉత్తితే చ ఉత్తితం జగత్. ఈ శ్లోకాన్ని చెప్పండి. మీకు చేతనైనంత నైవేద్యం పెట్టండి. చక్కగా 1-2 సార్లు ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఇంటిల్లిపాది ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి శ్లోకం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.